गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यश्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। జ్యోతిర్వేదనిధిలో అందరికీ నమస్కారం. విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి, శ్రీరామనవమి, చక్కనైనటువంటి కళ్యాణ దినం. ఈ కళ్యాణ పర్వ సమయానికి అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మనం ఎక్కడికి వెళ్ళి రాముడి గురించి ఏమి చేసేది లేదు కనుక ఇక్కడే మనం రామ అంటూ దండం పెట్టుకుందామని మన తరగతిని ఆపకుండా ముందుకు వెళుతున్నాం. మనం అనుకున్నటువంటి జ్యోతిష తరగతుల్లో భాగంగా ఇప్పుడు భావశీలాధ్యాయము అంటే ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహము లగ్నంలో ఉంటే, ద్వితీయంలో ఉంటే, తృతీయంలో ఉంటే, చతుర్థంలో ఉంటే, అలా ఒక్కొక్క భావంలోనూ ఉంటే ఏ ఏ రకాలైనటువంటి ఫలితాలని సూచిస్తుంది అనేటువంటి అధ్యాయాన్ని మనం మెల్లిగా అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇప్పటికీ 1, 2, 3, 4 భావాల్లో రవి ఉంటే ఏ విధమైనటువంటి ఫలితములు సూచనగా ఉన్నాయి అనేటువంటిది చెప్పుకున్నాక 5వ భావంలో రవి ఉంటే అన్న దగ్గర నుంచి ఇప్పుడు చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి మనం ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ముందు మాట లేక ఉపోద్ఘాతం అనేటువంటిది 1, 2 వాక్యాల్లో మళ్ళీ చూద్దాం. ఎందుకంటే నాకు తెలిసి కిందటిసారి ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు కనుక వాళ్ళ గురించి అన్నట్టుగా మళ్ళీ చెప్పుకుందాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా పాఠం చెప్పుకున్న కొలది గట్టిపడుతుంది కనుక ఇంకొకసారి. మానవ జీవి శరీరం తీసుకోకముందు, శరీరము తీసుకొని ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఈ 2 స్థితులలోనూ గ్రహములు, రాసులు అనేటువంటివి స్థిరంగా ఉండేటువంటి అంశాలు అనుకుంటే, భావములు అనేటువంటి అంశం ప్రత్యేకత ఉన్నది. ఈ భావములు అనేటువంటి అంశం మాత్రం ఏ జీవికి ఆ జీవికే ఎవరి భావము వారిదే. అంటే ఇక్కడ ఎంత చెప్పినా ఎవరి అభిప్రాయం వాళ్ళదేనండి అంటూ ఉంటాను చూసారా, అలా ఎవరి జీవిత విశేషాలు వాళ్ళవే అని నిర్ణయించడానికి వీలుగా, సూచించడానికి వీలుగా, భిన్నత్వమున గల ఏకత్వమును సూచించుటకే ఈ భావ పరంపర. ఇది ఋషులు జాగ్రత్తగా మానవ జీవితాన్ని కాచి వడబోసినటువంటి వారు కనుక ద్రష్టలు అంటే యుగాంతర ద్రష్టలు అన్నారు చూసారా.
కొన్ని యుగముల తర్వాతకి తమ దర్శన విస్తృతిని పెంచుకోగలిగినటువంటి ధీశక్తిమంతులు వాళ్ళు. కనుక వాళ్ళు మానవుని యొక్క జీవిత విశేషాలన్నింటినీ 12 భాగాలుగా చేసుకున్నారు. అవే భావాలు. 12 రాసులకు సరిపడగా భావాలు కూడా 12 అని ఎందుకు చేయబడ్డాయి అనేటువంటిది చాలా చక్కనైనటువంటి వివరం. సింపుల్గా చెప్పాలంటే తను, ధన, విక్రమ, గృహ, పుత్ర, రోగ, కళత్ర, మృత్యు, భాగ్య, రాజ్య, లాభ, వ్యయ, ఇలా 12 భాగాలు చేశారు వాళ్ళు. నిజానికి ఈ 12 భావాలకి, ఈ 12 భాగాలకి సరిపడ విశేషాలే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ వర్తిస్తాయి. నాకు 13వ విశేషం ఉందండి, 13వ భావం ఉందండి అనడానికి వీర్లేదు. ఎలాగైతే వృత్తయ పంచతయ అని పతంజలి నిర్ణయించి ఉంచాడో, చిత్తవృత్తులు 5, పంచభూతాలు 5 అన్నట్టుగా 5 వృత్తులు ఉంటాయి. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. 6వ వృత్తి ఉండడానికి వీలు లేదు మానవ జీవికి. అలాగే ఇక్కడ 12 భావాలుగా మానవ జీవితాన్ని విడదీశారు, భాగించారు వాళ్ళు. ఆ భాగాల్లో ఈ గ్రహాలు అనేటువంటివి మన పూర్వజన్మలో మనం ఆచరించినటువంటి సత్కర్మ, దుష్కర్మ. కర్మ స్థూలంగా 2 రకాలుగా విభజించుకున్నట్లయితే సూక్ష్మంగా మళ్ళీ విభజనలు ఉన్నాయి. అది కర్మ సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. కర్మ సిద్ధాంతం వేరు, జ్యోతిషశాస్త్రం వేరు కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది వేరు ఇది వేరు అనుకునేవాడు వాడు మెట్టవేదాంతి, వాడికి ఏమీ సబ్జెక్ట్ రాదని అర్థం. పురాణం వేరు జ్యోతిషశాస్త్రం వేరు అనుకోకూడదు. జ్యోతిషశాస్త్ర విభాగంలో ఉన్నటువంటి విశేషాలు వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణములు, అరణ్యోకములు వాటిల్లోంచి మనం అర్థం చేసుకోలేమని ఇతిహాసంలోనూ, పురాణంలోనూ, కావ్యంలోనూ, ప్రబంధంలోనూ వేద ఋషులు, వేద కవులు మనకి అందించారు. అలాగా ఇక్కడ ఈ 12 విశేషాలకు సంబంధించి ఈ భావాల్లో ఈ గ్రహాలు ఉండడము అనేటువంటి జాతక చక్రం ఏం చెప్తుందంటే, పూర్వకర్మలో ఉన్నటువంటి జీవి యొక్క సత్కర్మలకు పుణ్యఫలములు, దుష్కర్మకు పాపఫలములు సూచించబడుతున్నాయి. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. నిర్దేశించబడుతున్నాయి, నిర్ణయించబడుతున్నాయి అని మనం పొరపాటుగా అర్థం చేసుకోరాదు. ఇది సూచన కింద తీసుకోవాలి జాతక చక్రాన్ని ఎప్పుడూ కూడా. మరి ఆ పాడదానికి సూచన అయితే అవుతుంది, లేకపోతే లేదనే అర్థంలో కదండి ఈ సూచన అనుకుంటాం మనం. కానీ ఇది మనలాంటి వాళ్ళని చేసిన సూచన కాదు. గ్రహస్థాయి అనేటువంటిది గ్రహించున్నది గ్రహము. అంటే మన తాలూకా మొత్తం డేటా ముందే తీసుకుంది, పీల్చుకుని ఉంది రెడీగా. ఏది ఇన్ని మిలియన్ల, ట్రిలియన్ల, బిలియన్ల, కోట్ల జీవుల యొక్క డేటాలని ఇండివిజువల్గా తనలో పదిలపరుచుకొని ఆ సత్కర్మల యొక్క, దుష్కర్మల యొక్క విభజనను ఇప్పుడు మనం అనుభవించేటువంటి సుఖముగాను దుఃఖముగాను సూచన చేయుటకు వీలుగా ఉండేటువంటి డేటాని గ్రహించి రెడీగా ఉంది గ్రహం. అందుకు దాని పేరు గ్రహము. అంచేత ఈ గ్రహ సూచనని మనం ముందుకి వెనక్కి పక్కకి ఆసిలేట్ చేసుకుని దాని యొక్క స్వరూపాన్ని, ఆ సూచన యొక్క స్వరూపాన్ని మార్చుకోవడానికి మనకి పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అన్నట్టుగా 3 భాగాలు మనకి అవకాశం ఉంది. మనం మార్చుకోవచ్చు అంటే పూర్వ దుష్కర్మని మనం దాని షేప్ని వేరేగా తిప్పుకొని పూర్తిగా మనం కష్టపడక్కర్ లేకుండా కనీసం దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శక్తినైనా పొందేటువంటి అవకాశం జ్యోతిషశాస్త్రం ఇవ్వబడింది. కాబట్టి మనం జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. వ్యంజయతి శాస్త్రమే తతు తమసి దీప ఇవ. చీకటిగా ఉన్నటువంటి నీ జన్మ అనేటువంటి ఒక గదిలో చిన్న దీపాన్ని వెలిగిస్తున్నానన్నాడు బృహజ్జాతక కారకుడు, మహానుభావుడైనటువంటి వరాహమీరుల వారు. వినియోగించుకుంటే మన అదృష్టం. ఇవేమీ మేము నమ్మము, మాకు అక్కర్లేదంటే గుడ్డాడమని లెక్క.
మనమే అన్ని సామాన్లు తనుకుని పడిపోతూ ఉంటాం, తర్వాత అన్నీ గిరిగిపోతూ ఉంటాయి, తన్నులు తగులుతూ ఉంటాయి, ఎందుకు తగిలేయో తెలియదు. అలా తెలియని వాళ్ళే మన దగ్గరికి వచ్చి జాతకం చూపించుకుని మనకేదో తెలుసు అనుకుని మన నమ్మి ఇలా ఉంటుంది వ్యవహారం. కానీ మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి కనుక విడివిడిగా చదువుకుంటాం. అలాంటి సూచనల్లో గ్రహస్వరూపము, భావస్వరూపము, రాశిస్వరూపము అనేటువంటి 3 విభాగాలను మనం గట్టిగా అధ్యయనం చేసి ఉన్నాం కనుక ఈ భావశీలాధ్యాయము అనేటువంటిది ఇప్పుడు మనం ఎత్తుకున్నాం, ఇందులో ముందుకెడుతున్నాం. ఇక్కడ పంచమంలో రవి ఉంటే ఏమిటి సూచనలు? పంచమ భావము అనేటువంటిది పుత్రభావము, అంటే బిడ్డలకు సంబంధించినటువంటి భావము. అలాగే ప్రతిభ, వ్యుత్పత్తి అనేటువంటివి కూడా ఈ పంచమ భావం నుంచి వ్యక్తమవుతాయి కనుక, అంటే విద్యకు సంబంధించినటువంటి భావము, ఉపాసనకు సంబంధించిన భావము, ఏదైనా మంత్రము, తంత్రము అనేటువంటిది సాధనగా మొదలు పెడదామని అనుకున్నట్టు అయితే పంచమ భావాన్ని చూసుకుని అక్కడ ఉన్నటువంటి విశేషాలతో, అక్కడ ఉన్నటువంటి స్వరూప స్వభావాలతో మనం ఏకీభవిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు సదరు జీవిత ఆ జన్మలో ఆ ఉపాసన లేక ఆ మంత్రజపము, తంత్ర సాధన అనేటువంటిది ముందుకెళ్తాయి. అలాంటి 5వ ఇంట్లో రవి ఉంటే ఎలా ఉంటుంది? ముఖ్యంగా పిల్లలు కష్టంగా ఉంటుంది. ఎందుకు ఇలాగా? ఓ ప్రశ్న. రవి ఎక్కడ ఉన్నా కూడా తీక్ష్ణము, ఉష్ణముతో కలిగినటువంటి స్వభావాన్ని ప్రకోపింపచేసేటువంటి గ్రహం. సుఖంగా ఉండండి అని మనల్ని ఆశీర్వదించడానికి కానీ, మనకి అథారిటేటివ్ వర్క్స్ ఇన్ ది లైఫ్, ఒక కలెక్టర్ గారిని కలవాలి, ఒక రాజుగారిని కలవాలి, ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనేటప్పుడు మనకి సహాయాన్ని అందించేటువంటి గ్రహం నిజానికి రవే. రవి అనుకూలంగా ఉంటేనే మనకి అధికారికంగా ఉన్నటువంటి పనులన్నీ చక్కబడతాయి. రవిహోరలోనే వెళ్ళాలి. అలాంటి రవిహోరలో అప్పు అడగడానికి వెళ్ళకూడదు. సరే, నెమ్మదిగా చెప్పుకోవచ్చు తర్వాత. అలాంటి తీక్ష్ణత, ఉష్ణత కలిగినటువంటి రవి పంచమంలో ఉండడం చేత సంతానానికి అవసరమైనటువంటి కణములు స్త్రీలో కానీ పురుషుల్లో కానీ అవి ఎక్కువసేపు జీవించి ఉండడానికి అవకాశం ఉండదు. అందుకారణంగా మనకి సంతాన ఉత్పత్తి అనేటువంటిది బాగా పలచబడిపోతుంది. అలాగే సింహము పంచమమై ఉంటే అప్పుడేమిటి పరిస్థితి? అది కూడా మనం ఆలోచించాలి. ఒక గ్రహము ఒక భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకునేటప్పుడు అన్ని రకాలైనటువంటి కండిషన్స్ మనం చెక్ చేసుకోవడం చాలా ఉపయోగం. పుస్తకంలో ఉన్నట్టు చదివించుకుంటే ఏమిటి ఉపయోగం? పంచమం కనుక లియో అయితే, అంటే సింహరాశి అయితే, మరి అక్కడ అధిపతి రవి కదా, అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ సూచనలు ఏవైతే ఉంటాయో, ఈ భావంలో రవి ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంత కన్సిడరేషన్ ఉంటుంది, అంతవరకు నిజం. అంటే పూర్తిగా బిడ్డలు లేకపోవట అనేటువంటిది కాకుండా, ఉదాహరణకి అమ్మాయి జాతకంలో పంచమంలో రవి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి జాతకంలో పంచమ స్థితి ఎలా ఉంది అది కూడా చూడాలి. మనం గబగబా సంతానానికి సంబంధించి ఇండివిజువల్గా ఆలోచించేస్తారు అందరూ. క్షేత్రమే ప్రధానము అని కొందరు పెద్దలు, కాదు బీజం ప్రధానమని కొందరు పెద్దలు ఆలోచిస్తున్నారు. నిజానికి రెండూ కూడా ఒక్కొక్క కన్ను పొడుచుకున్నట్టుగానే ఉంది. క్షేత్రము బీజము కలిస్తే పంట. క్షేత్రము సుక్షేత్రం కాకపోతే బీజం అనేటువంటిది పెద్దగా ఉపయోగం లేదు అని కొంత ఆర్గ్యుమెంట్ ఉన్నమాట నిజమే. కానీ క్షేత్రం ఎంత గొప్పదైనా బీజం పూర్తిగా సొట్టది, విత్తనం పూర్తిగా సొక్కిపోయిన విత్తనం వేస్తే ఏమిటి ఉపయోగం? ఎక్కడి నుంచి వస్తుంది పంట? రాదు. అందుకని రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా సంతానం విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూసి తీరండి.
నన్ను అడిగితే ముఖ్యంగా వివాహ ముహూర్తాన్ని కూడా చూడండి. వివాహ ముహూర్తాన్ని చూడడం కన్నా కూడా ఇక్కడ పంచమ విషయం, పుత్ర విషయం, సంతాన విషయం మనం మాట్లాడుకుంటున్నాం కనుక దాని కనెక్టెడ్గా ఉన్నటువంటి విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఒకటే గుర్తు, ఒక్క నిమిషం సభవారు ఆగితే నేను ఇంకొక కాల్లోకి వెళ్ళొస్తాను. స్వామి బాగానే ఉంది, క్లాస్ అవుతుంది. గుర్తుంది గుర్తుంది. అలాగే 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 ఓకే. క్షమించాలి, అత్యవసరమైనటువంటి కాలు అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తీస్తే ఇక్కడ పుత్రభావం మనం డిస్కస్ చేస్తున్నాం కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో అందరికీ ఆ అబ్జర్వేషను కుదరదు. మనం చెప్పినా వాళ్ళు నమ్మరు, వినరు. ఒకవేళ నమ్మి విన్నా ఆచరించడానికి అవకాశం ఉండేటువంటి స్థితిగతులు లేవు. అయినా కూడా మనం జ్యోతిష్య శాస్త్ర అధ్యయనకారులుగా ఇది చెప్పుకోక తప్పదు. ఆధానాన్ని మించి, అంటే గర్భము ఆధానము చెందినటువంటి సమయాన్ని ఆధారపడే బిడ్డలు వస్తారు. అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది అది. ఏదో ఒక, అంటే మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వెళ్ళిపోతున్నటువంటి కోర్స్ లాగా భార్యాభర్త కనుక సుఖించుట అనేటువంటిది ముందుకెళ్ళిపోతూ ఉంటే ఆ మైథున క్రియ అనేటువంటిది ఒక పర్టిక్యులారిటీ అనేటువంటిది లేకపోతే, క్షమించండి సభవారికి నా క్షమార్పణ చెప్తున్నాను. మా శ్రీకే గారు ఒక మాట అన్నారు, ఇవాళ రేపు బిడ్డలు కలుగుతున్న వాళ్ళు బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది సెక్స్ అని అన్నారు. మరి మనం కోపం వచ్చినా కూడా విషయం అయితే అదే. అంచేత ఇక్కడ మనం అధ్యయనంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ పంచమంలో రవి ఉన్నంత మాత్రాన వీళ్ళకి బిడ్డలు లేరు అని కానీ, ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారండి అని కానీ గబుక్కుని తేల్చేయడానికి వీలవ్వదు. అసలే పంచమంలో రవి ఉన్నాడు కనుక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆ భార్యాభర్తలో ఎవరో ఒకరికి 1-2 సార్లు వాళ్ళకి చెప్పాలి, ఇదిగో ఈ ఫలానా జాగ్రత్తలు తీసుకుని బిడ్డల్ని కనండి. ఈ జాగ్రత్తలకు సంబంధించినటువంటి వివరం అంతా మనం అధ్యయన భాగంలో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏ జాతకానికి ఆ జాతకానికి జాగ్రత్త చెప్పుట అనేటువంటి దానికి మాత్రం ఇండివిజువల్గా ఆ చార్టును చూసే ఆ జాగ్రత్త ప్రారంభించాలి చెప్పడం. అది అధ్యయన భాగంలో కుదిరే విషయం కాదు. మహా అయితే ఎక్కడి వరకు మనం జాగ్రత్త పడాలంటే, ముహూర్తములు అని ఉంటాయి. దినానికి ఇన్ని ముహూర్తాలని మనకి తెలుసు, 24 నిమిషాలు ఒక గడియాలని తెలుసు. ఇలాగా పగల ముహూర్తాలు ఇన్ని, రాత్రి ముహూర్తాలు ఇన్ని అని లెక్క పెడితే రాత్రి ఎన్నో ముహూర్తం తర్వాత వీళ్ళు కలవచ్చు భార్యాభర్త, ఎన్నో ముహూర్తం తర్వాత ఇంకా కుదరదు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతి ఉంది శాస్త్రంలో. ఆ పద్ధతిని పాటించనప్పుడు చాలా విపరీతాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇది మన అధ్యయన భాగంలో మనం 1-2 సార్లు సభలో కుదరకపోయినా కనీసం ఇండివిజువల్గానైనా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు శాస్త్రంలో పలానా దగ్గర పలానా విషయాలు ఉన్నాయని మాట్లాడుకుని రాబోయేటువంటి తరాల్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంటుంది మనకి. అందుకని నేను కొంచెం చొరవగా ముందుకు వచ్చాను, అందరూ నన్ను క్షమింతురుగాక. తీస్తే పంచమంలో రవి ఉంటే కనుక సంతానం చాలా కష్టం. వివాహ ముహూర్తంలో పంచమంలో రవి ఉంటుండగా, అంటే పంచమ భావ స్ఫుటల మీద రవి ఉంటుండగా పెట్టకూడదు. కనీసం రెండు స్ఫుటలు, 2 భాగాలు అంటే 2 డిగ్రీలు తప్పించాలి. రవి
10 డిగ్రీల్లో ఉంటే 12 డిగ్రీల తర్వాతే పంచమ భావ డిగ్రీ రావాలి. అలా ముహూర్తం కట్టుకోగలగాలి, జాగ్రత్త పడాలి. తరువాత తప్పని పరిస్థితుల్లో ఈ పంచమంలో రవి ఉంటుండగానే పుట్టినటువంటి ముఖ్యంగా స్త్రీ, ఆమెకు కలిగినటువంటి బిడ్డలకి చిన్నప్పుడంతా కూడా ఒక 7-8 సంవత్సరాల వరకు, అసలే బాలారిష్టాలు 12 ఏళ్ల వరకు ఉంటాయి, ఇవి 7-8 సంవత్సరాల వయసు వరకు కూడా అస్తమాటు జ్వరాలు, సెగ్గడ్డలు రావడము, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇబ్బంది కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకి అగ్ని ప్రమాదాలు కూడా అవకాశం ఉంది. అంటే తల్లి వంట చేసుకుంటుంటే పిల్లాడికి చేయి కాలుతుంది గబుక్కుని అటు ఇటు చూసుకోకుండా ఏదో తిరగడం చేత. అలాగే పంచమంలో రవి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కూడా మొండితనం ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమంలో రవి ఉండి అక్కడే రాహువు కానీ కేతువు కానీ ఉన్నారనుకోండి, అంటే ఆ రవి దగ్గరలో అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక చంద్రుడికే 8 డిగ్రీలు ఆర్బు, ప్లస్ ఆర్ మైనస్ గుర్తుపెట్టుకోండి. చంద్రుడు డిగ్రీ ఎక్కడుందో దానికి ఒక 8 డిగ్రీలు ముందు కానీ వెనక కానీ ఉన్నటువంటి భావము లేదా గ్రహము చంద్రుడితో కలిసి ఉన్నట్టు లెక్క. ఒక్క చంద్రుడికే 8 డిగ్రీలు ఎగ్జంప్షన్. మిగతా గ్రహాలన్నీ కూడా మ్యాక్సిమం 4 డిగ్రీస్ మ్యాక్సిమం. ఆ 4 డిగ్రీల దగ్గరికే అసలు దాని యొక్క సూచన ఫలితము పలచబడిపోతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తా. రాశిలో లేదా భావములో ఈ భాగ అంటే స్ఫుట డిగ్రీ అనేటువంటిది 3 భాగాలుగా చేశారు. మనకి బృహత్ పరాశర హోరలో ఉంటుంది. రాశి ప్రారంభము, రాశి మధ్యమము, రాశ్యాంత్యము. అంటే భావానికైనా అదే వర్తిస్తుంది. మొదట 10 డిగ్రీలు, తర్వాత 10 డిగ్రీలు, తర్వాత 10 డిగ్రీలు, ద్రైకాణంలాగా. అప్పటికి ఎక్కడ బలం ఉంటుంది, ఎక్కడ బలం మధ్యమ స్థితిని తీసుకుంటుంది, ఎక్కడ బలం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీలో ఫస్ట్ 2-3 డిగ్రీస్లో లగ్నం ఉన్నటువంటి రాశికి ఆ రాశికి సంబంధించిన లక్షణాలు, ఆ లగ్నానికి ఉండే లక్షణాలు 27 డిగ్రీలో, 26 డిగ్రీలు, 28 డిగ్రీల్లో అదే రాశిలో లగ్నం పడింది అనుకోండి, ఆ మనుషులిద్దరికీ విపరీతమైన తేడా ఉంటుంది. ఇద్దరు స్కార్పియన్సే కదా అనుకుంటాం మనం, ఇద్దరు లియో వాళ్ళే కదా అనుకుంటాం, ఇద్దరు క్యాన్సర్ లగ్నమే కదా అనుకుంటాం. కానీ కాదు, చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మనం అనుభవం మీద తెచ్చుకోవాల్సినటువంటి డేటా. అందుకే అనుభవ సూత్రాలు అని ఉంటాయి. అవి ఎప్పుడు కూడా 10 మందిని అడిగి తెలుసుకుంటూ, 10 మంది చెప్పింది వింటూ, 10 రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చదువుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక ఈ రవికి గనక ఎక్కడైనా రాహువుతో కానీ కేతువుతో కానీ ఆ పంచమంలో కంజంక్షన్ లాంటిది ఏమైనా తగిలినా, లేక ఈ రవికి అపోజిషన్లో 5కి ఎదురకుండా ఏ ఇల్లు ఉంటుందండి మాధురి గారు? 5వ ఇంటికి ఎదురకుండా ఉండేటువంటి ఇల్లు ఏది? పర్లేదు, మనమే చెప్పేద్దాం. 5వ ఇంటికి ఎదురకుండా ఉన్నటువంటి 11వ ఇంట్లో 12 కాదు 11 అంచేత ఆ 11 ఇంట్లో కనుక రాహువు కానీ కేతువు కానీ అపోజిషన్లో ఉన్న, ఈ 5వ ఇంట్లో రవితో కలిసి ఉన్న తీవ్రమైనటువంటి నాగదోషం అది. అప్పుడు పాపం గర్భం రావడం, నిలబడకపోవడం, టెస్టులన్నీ మెడికల్గా చేసిన టెస్టులన్నీ కూడా అన్నీ నెగిటివే, ఎక్కడా పాజిటివ్ లేదు, అంతా బాగుంది, ఖచ్చితంగా మీకు బిడ్డలు కలుగుతారని డాక్టర్ గారు చెప్పడం, కలగకపోవడం. 6-7 ఏళ్ళు 8 ఏళ్ళు తిరుగుతూ ఉంటారు పాపం. వీళ్ళకి మనం రెమెడీ అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ అంతా అన్ని పుస్తకాల్లోనూ రెడీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సొల్యూషన్సే సరిగ్గా ఇవ్వటం లేదు. గ్రంథకర్తల దగ్గర అదే బాధ నాకు. ఒకవేళ ఆ సొల్యూషన్ ఇచ్చినా మనకి వీలైన సొల్యూషన్స్ ఇవ్వటం లేదు. మానవులందరికీ కుదేటట్టుగా ఇవ్వాలి. అది గ్రహోపచార శాంతి అనేటువంటిది అందివిడిగా ఉండాలి మనకి. ఈ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ మాస్టర్ చెప్పింది ఏంటంటే, మా శ్రీకే గారు,
నువ్వుల పప్పు అనేటువంటిది ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో తిని తీరాలి, అందులో సందేహం లేదు. సాధారణంగా నువ్వులు దానం చేయమని చెప్తారు, లేకపోతే రవికి సంబంధించిందైతే గోధుమలు దానం చేయమని చెప్తారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఈకే గారి సంప్రదాయాన్ని కనుక అంగీకరించగలిగితే దానం చేస్తే మంచిదే. గోధుమలే కాదు, బియ్యమే కాదు, ఇంకోటే కాదు తినే వస్తువా అనేటువంటిది, ఏదైనా కట్టుకునే వస్త్రం కానీ తినడానికి వస్తువు కానీ దానం చేయడం అన్నిటికన్నా ఉత్కృష్టం, చాలా గొప్పది. కానీ ఈ శాంతికి సంబంధించినప్పుడు ఏ యజమానికి అయితే ఇబ్బంది కలిగిందో, ఏ గ్రహాన్ని అయితే చేయదలుచుకున్నావో దానికి సంబంధించినటువంటి తృణధాన్యాన్ని నువ్వే స్వీకరించాలి అని శాస్త్రం. అది శాస్త్ర నిర్దేశం, అది గుర్తుపెట్టుకోండి. దానము చేయిద్దాం, తప్పేం లేదు. కానీ ఈ బిడ్డలు లేనటువంటి వాళ్ళు పంచమంలో రవి ఉండి రాహుతో కానీ కేతువుతో కానీ కలిసిపోయి లేదా అపోజిషన్తో ఉండి ఇలాంటి దుస్థితిలో ఉంటే వాళ్ళనే నువ్వుపప్పు రోజు తినమని చెప్పాలి. నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేయమని చెప్పాలి. ముఖ్యంగా ఏలిన నాటి శని అనేటువంటి ఆ కష్టం, ఆ దోషం పోవడానికి ప్రతిరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేయడం ఖచ్చితంగా చెయ్యాలి. ఆదిత్య హృదయ పారాయణ అనేటువంటిది స్త్రీలకి కుదరకపోవచ్చు. పురుషుడైనటువంటి వాడు ఏం చేయాలంటే స్నానం అయిపోయిన తర్వాత ఆ నీళ్లు సూర్యరశ్మి శరీరం మీద పడి ఇంకిపోవాలి. అలాగా ఆరుబయలు ఎక్కడో బయట నుంచుని, అసలు సూర్యోపస్థానం అనేటువంటిది నుంచుని చేయవలసిన క్రియ. అందరూ కూర్చుని చేసుకుంటాం మామూలుగా, కానీ నిలబడి చెయ్యాలి. శాకాహారి అయితే, బ్రాహ్మడైతే ఖచ్చితంగా వేదాన్ని అనుసరించి మహాసౌర పారాయణ, అరుణ పారాయణ, సూర్య నమస్కారాలు, త్రిచార్ఘ్యము ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి. లేదు అనుకున్నప్పుడు పౌరాణికమైనటువంటి పద్ధతి కూడా ఉంది, ఆదిత్య హృదయ పారాయణ. ఈ నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేసేసుకొని డాబా మీద ఎక్కి నుంచుని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఎప్పుడు? సూర్యుడు ఉదయించే సమయానికి. అప్పుడు ఏలినాటి శని ఎప్పటికప్పుడు దూరం అయిపోతుంది. అలాగే ఈ నిస్సంతువైనటువంటి వారి కష్టం కూడా గట్టెక్కి ఖచ్చితంగా బిడ్డలు పుడతారు. సవిత ప్రసవానామధిపతి అని మనకి వేదం ప్రమాణం. సవిత్రువు ఈ సూర్యుడు, సూనైతి సూహు అంటే సూర్యుడు అంటేనే డెలివరర్. అక్కడ వ్యుత్పత్తి చెప్తోంది. సూర్యుడు అనేటువంటి వాడు, సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు వచ్చాడు అని చెప్తున్నాం. అలా బిడ్డ వస్తాడు, పుత్రుడు ఉదయిస్తాడు. అంచేత అది జాగ్రత్త పడాలి. అది వాళ్ళకే చెప్పాలి ఆ జాగ్రత్త. ఎవరికో దానం చేయండి అని చెప్తే ఉపయోగం లేదు. తర్వాత ఈ పంచమంలో ఉన్నటువంటి రవి వల్ల గుండె జబ్బులు, హృదయానికి సంబంధించి అది చెస్ట్ స్పెషలిస్ట్ చూస్తాడా, పల్మనాలజిస్ట్ గారు చూస్తారా, కార్డియాలజిస్ట్ గారు చూస్తారా అనేటువంటిది ఆయా రవి ఏ నక్షత్రాల్లో ఉన్నాడో, ఆ నక్షత్రాధిపతి ఇంకెక్కడున్నాడో. పంచమంలో రవి ఉన్నాడు, ఇక్కడ సూచన మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. ఆ పంచమం ఏ రాశి అయింది, పంచమ భావం ఆ జాతకుడికి. ఆ రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈ రవి, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, దాన్ని బట్టి మనకి ఏ పొరల్లో ఈ కష్టం ఉంది, ఈ దుఃఖం ఉంటుంది అనేటువంటిది మనం ఇంటర్ప్రిటేట్ చెయ్యాలి. తర్వాత విచిత్రంగా ఈ పంచమంలో రవి ఉండేటువంటి వాళ్ళకి బుద్ధి చాలా షార్ప్గా ఉంటుంది అన్నారు. చాలా షార్ప్గా ఉంటుంది. సూర్యరశ్మి సోకనటువంటి చోటు ఉండదు కదా భూమి మీద. ఉన్నవి 7 కిరణాలు వస్తాయి భూమికి. ఒక కిరణం భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది, యాస్ట్రనామికల్గా లెక్కది. కానీ ఆ పట్టిన 8 నిమిషాల్లో సమస్తమైనటువంటి భూమండలం, అంటే ఆ సూర్యుడు భూమండలంలో ఏ భాగానికి సంబంధించినటువంటి ఛాయలో ఉన్నాడో అక్కడికి పూర్తిగా ప్రతి లోతు కంట సూర్యరశ్మి వెళ్ళిపోతుంది. అలాగా చాలా బుద్ధి కుశలత అనకూడదేమో, సూక్ష్మమైన బుద్ధి అన్నారు, అదే సరైన పదం. చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ మూర్ఖత్వం వల్ల, మొండితనం వల్ల అంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ బుద్ధి సహాయం చేయక
విద్య అబ్బుతుందో లేదో తెలీదు. పంచమంలో రవికి ముఖ్యంగా గురుబుద్ధులతో సరైనటువంటి ఆస్పెక్ట్ ఉంటేనే సరైనటువంటి విద్య. గురుబుద్ధులతో, గురుడితో కానీ బుధుడితో కానీ యురేనస్ కారణంగా కానీ ఈ పంచమ రవి చెడినట్టుగానే అయితే అక్కడ ముందు లౌకిక విద్య అనేటువంటిది చాలా కష్టమే అని చెప్పుకోవాలి. కడుపులో కూడా వీళ్ళకి అజీర్ణము అనేటువంటిది తగ్గించుకోవటం చాలా కష్టమైపోతుంది. వీళ్ళకి ఏమిటి ఉపాసన అంటే ఇందాకే చెప్పుకున్నాం, సూర్యోపస్థానము అనేటువంటిది. ముఖ్యంగా పంచమంలో రవి ఉన్న వాళ్ళకి సూర్యుడి గుడికి రోజు వెళ్ళండి అనో, లేకపోతే సూర్య నమస్కారాలు చెయ్యండి అనో అలా చెప్తే వాళ్ళకి నచ్చుతుంది కూడా. ఎందుకంటే పంచమంలో రవి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు, కానీ సూర్య భగవానుడి మీద చాలా చక్కనైనటువంటి భక్తి కుదురుతుంది వాళ్ళకి. స్వస్తి. ఇక్కడికి పంచమం పూర్తి చేసి షష్ఠభావం, ఆరో భావంలోకి వచ్చాం. ఈ ఆరో భావం అసలు ముందు భావం అనేటువంటిది ఏ విషయాల గురించి మాట్లాడుతుందో మనకు ఐడియా వస్తే అందులో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుంది అనేటువంటిది, ఎలాంటి సూచన ఉన్నది అనేటువంటిది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడూ దానికి టెక్నిక్ అదే. ఏ భావము జీవితంలో ఏ విషయాన్ని మాట్లాడుతుంది అవి ఎప్పుడు కూడా కంటతా ఉండాలి. అలాగే ఏ గ్రహము మౌలికంగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది, ఆ రెండింటిని కలిపి మనం వంట చేయటమే భావశీలాధ్యాయమైనా రాజశీలాధ్యాయమైనా అంతే. ఈ ఆరో ఇల్లు రుణము రోగము అనేటువంటి విషయాలను మాట్లాడుతుంది మానవ జన్మలో. రుణము రోగముతో పాటు భృత్యులు అంటే తన కింద పనిచేసేటువంటి వాళ్ళు, సబార్డినేట్స్. ఆఫీసులో అయితే సబార్డినేట్స్ అంటాం, ఇంట్లో పనివాళ్ళని పిలుస్తాం కదా, వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు నిజానికి, తప్పది. కాకపోతే ఇక్కడ సర్వెంట్ మేడ్ అనుకున్నాం, అక్కడ సబార్డినేట్ అనుకున్నాం, ఏదైనా మన చేతి కింద వాళ్ళే. అలా వాళ్ళందరూ కూడా ఆరో ఇంట్లో మనకి తెలుస్తారు. రుణము, మన దగ్గర రుణం పొందేవాళ్ళు, మనకి రుణం ఇచ్చేవాళ్ళు ఇద్దరు కూడా తెలుస్తారు. చెప్పుకున్నాం మనం ఆరో ఇంటిని అంటే షష్ఠభావాన్ని వివరించినప్పుడు భావాద్భావం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే వివరం అనవసరం, దాని యొక్క వివరం చెప్పేసుకుందాం. అంటే ఆ చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకోవడం ఎలా. రవి కనుక ఆరో ఇంట్లో ఉంటే, ఎవరికైతే రవి ఆరో ఇంట్లో ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన ఈర్ష్య ఉంటుంది మిగతా వాళ్ళకి. అంటే నిజానికి పాపం వీళ్ళ దగ్గర తినడానికి లేకపోయినా, వీళ్ళు చాలా మధ్యతరగతి కన్నా కూడా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు అయినా కూడా ఆరో ఇంట్లో రవి ఉన్నటువంటి కారణంగా వీళ్ళ మీద ఎక్కువ మంది ఈర్ష్యపడిపోతారు. వాళ్ళు ఏదో అందంగా ఉన్నారనో, లేకపోతే వాళ్ళు చాలా స్ఫుటంగా కనిపిస్తున్నారనో, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారనో, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందనో, వాళ్ళ వీధి గొప్పతనం, ఏదో ఒక కారణం మొత్తానికి ఆఫీస్లో వాళ్ళ సీటు చాలా బాగుందనో, అది పక్కవాడికి ఈర్ష్యకి కారణం అవుతూ ఉంటుంది. అయితే ఆరో ఇంట్లో రవి ఉంటే ఇంకో ఉపయోగం ఏంటంటే, అలా ఈర్ష్య పడేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని గెలవడానికి అవ్వదు. వరకే వాళ్ళకి ఈర్ష్య వాళ్ళకే మిగిలిపోతుంది. వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఈర్ష్య పడుతున్నారని వీళ్ళు శత్రుత్వం పెంచుకొని రాదు. జ్యోతిష్ శాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఒక రహస్యం ఏంటంటే, సాధనకు సంబంధించిన రహస్యం, పక్కవాడు మనల్ని చూసి ఈర్ష్యపడ్డాడు, లేదు పక్కవాడు పూర్తిగా మనల్ని తిట్టాడు మన తప్పు లేకుండా, లేదా పక్కవాడు ఒక మహా తప్పిదాన్ని మన మీదకి త్రోసిపుచ్చాడు రాజకీయం చేసి, ఇలాంటి ఇబ్బందులు కష్టాలు అనేటువంటివి మనం చూసేటప్పుడు నాకే ఎందుకు వస్తాయండి అని ఒక పిచ్చి ప్రశ్న వేసుకుంటాం. నీకే రావాలి కాబట్టి వచ్చాయి అని గుర్తుపెట్టుకో అన్నారు మాస్టర్. వీధిలో అంతమంది ఉంటుండగా ప్రత్యేకంగా అది ఎవరికో ఏదో చెప్పారని ఆ పోలీసు ఆయన మన ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పమంటాడు. అంతమంది ఉంటుండగా మన దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? మన మీద ఎవరో చెప్పారు, మన మీద ఎవరో ఎందుకు చెప్పారు? మనకు అది అవసరమనే కదా, మనకి ఆ సూచన ఉందనే కదా మన దగ్గరికి ఆ సంఘటన వచ్చింది.
అంచేత మనం కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోక్కర్లేదు, కానీ దుఃఖం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, యాజ్ ఐ డిజర్వ్ ఇట్ ఐ ఫేస్ ఇట్ అనేటువంటిది తక్కువని బుర్రకు రావాలి. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుని జీవితాన్ని చక్కదిద్దుకుందాం అనుకునే ఆశానికి ఇది చాలా, ఈ రహస్యం అవసరం. అందులో సాధన చేద్దాము అనుకుని కూర్చుంటే, అంటే ఇంతకన్నా ఉత్తమమైనటువంటి జన్మ తీసుకోవాలి, అంతకన్నా ఉత్తమమైనటువంటి లోకాల్లో ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు ఖచ్చితంగా ఈ రహస్యాన్ని గడించాలి. ఇలా చేసుకోవాలి సాధన. పోతే ఈ 6వ ఇంట్లో గనక రవి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్త పడాల్సిన అంశం ఉంది. వీళ్ళు అప్పు ఇచ్చారనుకోండి ఎవరికైనా, ఆ అప్పు రావడం కష్టం వీళ్ళకి. అలాగే వీళ్ళు అప్పు తెచ్చుకున్నారనుకోండి, 6వ ఇంట్లో రవి ఉన్నటువంటి వాళ్ళు తీర్చడం కూడా కష్టం. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్డ్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. అంటే దీనివల్ల మనం బాగా అర్థం చేసుకుని మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి? ఎవరికైనా అప్పు అడగడానికి ముహూర్తం పెడుతున్నాం అనుకోండి, బ్యాంకుకి వెళ్ళడానికి, ఏదో ఇల్లు కట్టుకుంటాడు, హౌస్ లోన్కి అప్లై చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నాడు పిల్లాడు, వాడి పేరు మీదే తెస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఆ జాతకుని యొక్క 6వ ఇంట్లో గోచార రవి వెళ్తుండగా ముహూర్తం పెట్టరాదు. మేక్ ఇట్ ఎ పాయింట్. పెడితే ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఆ లోనే అసలు శాంక్షన్ కాదు. వీళ్ళు అదృష్టం బాగుంటే, మాస్టర్ అనేవారు ఆ మాట, మన అదృష్టం బాగుంటే అప్పు పుట్టదు అనేవారు. అలాగా ఒకవేళ వీళ్ళ కర్మ చాలా చిక్కనైనటువంటి దుష్కర్మ అక్కడ సూచించబడితే వీళ్ళకి అప్పు పుడుతుంది, తీర్చుకోవడానికి చేతకాక జైలు పాలయ్యే అంత వరకు తీసుకెళ్తుంది. 6 ఎదురకుండా ఉన్నటువంటి భావం ఏమిటి? 12వ ఇల్లు. 6వ ఇంట్లో ఉన్నటువంటి దుష్కర్మ వెంటనే ఎక్కడ ప్రిసిపిటేట్ అవుతుంది? 12వ ఇంట్లో. 12వ ఇల్లు దేనికి సూచన? వ్యయము, బంధనము, ఇలాంటి వాటికి సూచన. అందుకని గోచార రవి మన జాతకంలో 6వ ఇంట్లో వెళుతున్నప్పుడు అప్పు ఇవ్వవద్దు, అప్పు తెచ్చుకోనవద్దు అనేటువంటిది అది ఖచ్చితం చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ 6వ ఇంట్లో రవి ఉండేటువంటి వాళ్ళకి ఉండేటువంటి వ్యాధుల లిస్టు ఎలా ఉంటుంది? 6వ ఇల్లు అంటే ఏమిటి? శరీరంలో ఏ భాగాన్ని సూచిస్తుంది? 6వ రాశి ఏమిటి? అలా ఆలోచించాలి. కన్య ఏ భాగాన్ని సూచిస్తుంది అంటే కాలాంగాని వరాంగమానమరో అనేటువంటి శ్లోకానికి వెళ్ళిపోవాలి వెంటనే మనం. కాస్మిక్ ఫస్ట్ హౌస్ యారిస్సు అంటే మేషము తల, వృషభము ముఖము, మిథునము గొంతుగా అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్తే కన్యాకు వచ్చేటప్పటికి పొత్తి కడుపు. అక్కడికి వచ్చాం కనుక పైత్యానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా వీళ్ళకి రెడీగా ఉంటాయి 6వ ఇంట్లో రవి ఉన్నప్పుడు. పొత్తి కడుపుకి సంబంధించిన అంటే లోవర్ అబ్డామిన్ అంటాం చూసారా మనం, అది పుట్టిన దగ్గర నుంచి 6వ ఇంట్లో రవి ఉంటుండగా పుట్టిన వాడికి వెంటనే చెప్పాలి వాళ్ళ పెద్దవాళ్ళకి, అదే తల్లిదండ్రులకి, పెంచేటప్పుడు లోవర్ అబ్డామిన్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి డాక్టర్ గారు చెప్తారు చక్కగా. అలాంటి జాగ్రత్తలు తీసుకుని పెంచినట్లయితే వాళ్ళకి ఆ కష్టం గట్టెక్కుతుంది. దానికోసమే జ్యోతిష్ శాస్త్రం అన్నది. తర్వాత ఇంకా నెగ్లెక్ట్ చేసి అలాంటి పిల్లల్ని కనుక అలాగే పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, జ్యోతిష్ శాస్త్రం లేదు ఏం లేదు అనుకున్న తల్లిదండ్రులకి చెంప పగిలిపోయేటట్టుగా ఈ 6వ ఇంట్లో రవి ఉన్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చేటప్పటికి చెప్తారు, వీళ్ళకి మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయండి, సున్నం ఉందండి, తీయాలండి, కష్టమండి అని చెప్తారు డాక్టర్లు. అంటే మనం శాస్త్రాన్ని ఎప్పుడైతే పక్కదోవ పట్టిస్తామో అయితే పోలీసు కానీ లేదా డాక్టర్ కానీ మొట్టమొదట మనకి దాని మీద నమ్మకం కలిగించేటట్టుగా భగవంతుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు ఇద్దరిని. అంటే జాగ్రత్త పడాలి. తర్వాత ఇక్కడ మనం వీళ్ళ కింద చేతి కింద పని చేసేటువంటి వాళ్ళు 6వ ఇంట్లో సూచించబడతారు అని చెప్పుకున్నాం చూసారా. ఈ 6వ ఇంట్లో రవి ఉండేటువంటి ముఖ్యంగా స్త్రీకి చాలా పాపం జాలిపడాలి మనం. కష్టం ఏంటంటే ఆవిడకి పని మనుషులు దొరకరు అసలుకే. మరి ఇప్పుడు రోజుల్లో భారతదేశంలో
నమ్మకమైన పని మనిషి దొరకడం కష్టమైపోతున్న రోజులు ఇవి. ఒకవేళ దొరికినా నిలబడదు, ఏదో దెబ్బలాట, ఆవిడికి కుదరదు, లేకపోతే ఇంటి ఆయన కుదరదు, ఏది మొత్తానికి అస్తమాటు పని మనిషి మారిపోవుట, కొత్త పని మనిషి వచ్చుట, అలాంటివి చూసుకోవాలి. అలాగే గోచార రవి 6లో వెళుతున్నప్పుడు ముహూర్తం పెట్టి ఇంటి పని చేసేవాళ్ళు, లేకపోతే ఏదో పొలం పని చేసేవాళ్ళు, ఏదో పని చేసే వాళ్ళకి అడ్వాన్స్ అని 10 రూపాయలు ఇస్తాం ముందు. అలా గనక 6వ ఇంట్లో రవి ఉన్నప్పుడు కనుక అలాంటి పని చేస్తే వాళ్ళు ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవడమే తప్ప పనికి రారు, గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం కరెక్టా కాదా అనేటువంటి దానికి లిట్మస్ టెస్ట్ లాగా ఉపయోగపడేటువంటి ఆ గృహాలు పంచమ భావము, షష్ఠ భావము, అష్టమ భావము, ఈ 5, 6, 8లో ఉండేటువంటి గోచారాన్ని చూసి, జాతకాన్ని చూసి మనం గట్టిగా ఒకటి ప్రిడిక్ట్ చేస్తే నమ్మకం లేనివాడు రేపు పొద్దున్నే పరిగెట్టుకుని మన ఇంటికి వస్తాడు ఖచ్చితంగా. తరువాత ప్రయాణములు చే ఇబ్బందులు, చోరుల వల్ల, జంతువుల వల్ల కష్టములు. 6వ ఇంటికి సంబంధించినటువంటి కథ అది, స్వస్తి. తరువాత 7వ ఇంటి కథ కొంతైనా చెప్పుకొని వాళ్ళ తరగతి పూర్తి చేసుకుందాం. ఇందులో రవి ఉన్నప్పుడు మొట్టమొదట అన్నిటికన్నా ఫస్ట్ 7th హౌస్లో సన్ ఉంటే విపరీతమైన కోపం ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇందాకటి ప్రశ్న, సప్తమము గనక సింహరాశి అయి అందులో రవి ఉంటే కోపం ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకోవాలి కదా మరి. ఎందుకంటే గ్రహానికి అది పాజిటివ్ ప్లేస్ అయ్యి ఉండి కూడా మనకి అలాంటి భావాన్ని, అలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుందా అని మనకి సందేహం. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము అయినంత మాత్రాన ఆ భావంలో ఆ గ్రహం ఇచ్చేటువంటి సూచన మారిపోదు, పల్చబడుతుంది. అదే కనుక ఆ గ్రహానికి నీచ శత్రుక్షేత్రం అయితే ఈ సూచన గట్టిపడిపోతుంది ఇంకా, అది గుర్తుపెట్టుకోండి అంతే. కోపం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ఏ నక్షత్రం చెప్పాను కదా, ఏ నక్షత్రంలో ఉంది రవి, ముఖ్యంగా ఆ రవిని కుజుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు, లేకపోతే శని ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఈ లగ్నాధిపతి ఎంత దూరంలో ఉన్నాడు అసలు, ఇవన్నీ చూస్తే మిగతా కథంతా తెలుస్తుంది. ఆ కోపం ఎలాంటిది అంటే, ఒక్కొక్కళ్ళు కోపం వస్తే కొడతారు, ఒక్కొక్కళ్ళు కోపం వస్తే ఆ ప్రదేశం వదిలేసి వెళ్ళిపోతారు, మరి ఇంకా మాట్లాడరు. ఒక్కొక్కళ్ళు కోపం వస్తే కోర్టుకొచ్చి పెట్టేస్తారు చిన్న కారణానికి కూడా. విషయం చిన్నదే, వాళ్ళు పిటిషన్ మంగర్స్ అంటాను చూసారా, వాళ్ళు కూడా ఈ సప్తమంలో రవి ఉన్నవాళ్ళు అలాంటి ఆసామీలు ఉంటారు. అయితే ఇక్కడికి ఈ కథ ఇలా కాకుండా ముఖ్యంగా వీళ్ళ వివాహానికి సంబంధించి మనం చాలా 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 జాగ్రత్త పడాలి. ఇక్కడ మాస్టర్ మనకి ఎంఆర్ఎల్ రావు మాస్టర్ చెప్పినటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి మాట ఇక్కడ చెప్తాను. 7th హౌస్లో యురేనస్ ఉన్నాడు అనుకోండి, సప్తమంలో యురేనస్ ఉన్నాడు అనుకోండి, ఏమైనా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం చేత ఏమైనా యోగం బాగుండి ముందుకెళ్ళారా, సరే ఇద్దరు ఏదో ముందుకెళ్తారు, కొట్టుకున్నా తిట్టుకున్నా. లేదు కదూ, చాలా కష్టంగా ఉంది మిగతా గ్రహాలతో, కుజుతో, శనితో. ఈ సప్తమ యురేనస్కి బాగా బ్యాడ్ ఆస్పెక్ట్, మెలిగ్నెంట్ ఆస్పెక్ట్ ఉంటే ఎవరో ఒకరు శరీరం విడిచిపెట్టేస్తారు, కొన్నాళ్ళ పాటు ఏడుస్తాం, అక్కడికి అయిపోతుంది. కానీ ఈ సప్తమంలో రవి ఉంటే మాత్రం అలా కుదరదు, లాక్కోలేము, పీక్కోలేము అన్నట్టు ఉంటుంది అది సప్తమ రవికి. అంటే నేను చెప్పేటువంటి ఈ భావంలో గ్రహము అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ భావ స్ఫుట ఎక్కడ ఉన్నదో దానికి మ్యాక్సిమం 4 డిగ్రీలు అటు కానీ ఇటు కానీ ఈ గ్రహం ఉంటే ఖచ్చితమైన ఫలితం సూచన ఉంటుంది. బాగా దూరంగా ఉన్నప్పుడు ఫలితం కూడా అలాగా పలచబడిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలాగా ఈ సప్తమంలో రవి ఉన్నప్పుడు పాపం వివాహం అంతా సెటిల్ అయిపోయి అన్ని దగ్గరికి వచ్చేసి అన్నీ అయిపోయాయి అనుకున్న తర్వాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేసేస్తుంది. సాధారణంగా ఇది పురుషుడి జాతకంలోనే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. 100కి 85% ఇలాంటివే జరుగుతాయి. మిగతా 15% స్త్రీ జాతకంలో సప్తమ రవి, అది పురుషుడు రిజెక్ట్ చేయడు, పురుషుడి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు రిజెక్ట్ చేసేస్తారు ఆ వివాహాన్ని. అది అన్నీ సెటిల్ అయిన తర్వాత.
చాలా ఇబ్బంది అయిపోతుంది. అది రిజెక్ట్ చేసినప్పుడు మనం కూడా అమ్మయ్య అనడమే బెస్ట్. గుర్తుపెట్టుకోండి, అలాంటి కేసులు వస్తాయి మన దగ్గరికి. అప్పుడు కనుక మనం కాదండి ఎలాగోలాగా మనం అనుకున్నాం కదా, నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఎలాగో చేద్దాం, ఆ ఎలాగోలానికి ముందుకెడితే మొత్తం నాశనం అయిపోతుంది. ఏది ఈ పిల్లాడికి సంబంధించిన జాతక పొంతన సరిగా లేకపోతే, ఆ జాతక పొంతన సరి లేకపోతే ఈ రవి ఏం చేస్తాడు, ఇప్పుడే కానుకోండి అని చెప్పి విడగొట్టడానికి చూస్తాడు. అది చేస్తున్న సహాయం అని గుర్తుపెట్టుకోవాలి మనం. సాధారణంగా మనకు అలాంటి ఆలోచన రాదు. ఏదో విడిపోతున్న వాళ్ళని కలపాలి కదటండి అని గుడ్డిగా ప్రయత్నిస్తాం. జీవితం అంతా ఛిద్రం. ఆ కోర్టు కేసు వేస్తారు విడాకులకి, అది రాదు డిగ్రీ ఓ పట్టాన. ఒకవేళ వచ్చినా మెయింటెనెన్స్ కేసు అంటారు, మనం చెప్పలేం. అందుకని సప్తమ భావస్ఫుటలకు దగ్గరలో రవి కనుక ఉన్నట్లయితే ఆ జాతకులకి ఏమిటి రెమెడీ? ఏమీ లేదు. పురుషులైనా స్త్రీలైనా కూడా జగన్మాత, వాళ్ళకి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, లలితామ్మవారిలో లక్ష్మీ అమ్మవారు ఏదైనా ఒకటే, తప్పులేదు. ఆ శక్తి అనేటువంటి దేవత ఆరాధన అనేటువంటిది వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు ఈ దుష్కర్మ తాలూకా ఫలితము, ఈ దుఃఖాన్ని ఇచ్చేటువంటి స్థితిగతులు కొంతగా మారి పూర్తిగా విడిపోవడాలు, దెబ్బలాడుకోవడాలు, కొట్టుకోవడాలు కాకుండా కాస్త ఏదో రొసరొసలు, అక్కడితో ఆ జీవితం పూర్తయిపోతుంది. ఆ 35 ఏళ్ళ 40 ఏళ్ళ 50 ఏళ్ళ హ్యాపీగా కాపురం చేస్తారు, ముందుకెళ్తారు. అలాగే రెమెడీస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేనికైనా రెమెడీ అనేటువంటిది కనుక మనం అడిగితే మనం వెరీ ఫస్ట్ మనం ఎత్తుకోవాల్సింది జూపిటర్, గురుడు అనేటువంటి గ్రహాన్ని, బృహస్పతిని. ఇప్పుడు ఈ సప్తమ రవి ఒకళ్ళకు ఉన్నాడు. ఉదాహరణకి టారస్లో అంటే వృషభ రాశిలో రవి ఉంటుండగా వృశ్చిక లగ్నం అయ్యి ఎవరో అమ్మాయి పుట్టింది, ఆవిడకి పెళ్లి చేయాలి. ఆ సప్తమ భాగాలకు దగ్గరగా ఉంది ఆ రవి. ఏమిటి రెమెడీ అంటే, ఎట్టి పరిస్థితుల్లో మకరంలో కానీ కన్యలో కానీ గురుడు ఉంటుండగా జన్మించినటువంటి వాళ్ళని చూడాలి. ఏమంటే అలా అయితే 5 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ వ్యత్యాసం వచ్చేస్తోందండి ఎలాగండి అని అనకూడదు. వస్తుంది వ్యత్యాసం. ఆ వ్యత్యాసానికి మనం సిద్ధపడే వాళ్ళకి అలాంటి వాళ్ళని వెతికి చేస్తే అది కరెక్ట్ రెమెడీ అవుతుంది. ఎందుకు, బృహస్పతి టారస్లోనే బృహస్పతి ఉన్న వాళ్ళని చేయొచ్చు కదా అనిపిస్తుంది మనకి. టారస్లో సన్ వల్ల కదా ఈ 7th సన్ ఎఫెక్ట్ కొట్టింది, అక్కడే మనకి గురుడు ఉంటుండే చేస్తే మంచిది కదా అని మనకి అనిపిస్తుంది. కానీ గురుడికి స్థితి కన్నా దృష్టి మీదే బలం ఎక్కువ, శనికి దృష్టి మీదే బలం ఎక్కువ, స్థితి మీద బలం తక్కువ. గుర్తుపెట్టుకోండి రెండిట్లని. అంచేత అవి మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా రెమెడీ అంటే దేనికైనా, ఆరోగ్యానికి కావచ్చు, వివాహానికి కావచ్చు, సంతానానికి కావచ్చు, లేదా ఉద్యోగానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, దేనికైనా కూడా మీకు రెమెడీ అనగానే, ఎందుకంటే మనకి శాపములు, వ్యాధులు ఇలాంటివన్నీ లిస్ట్ ఉన్నప్పుడు దాని యొక్క భంగము అనేటువంటిది ఇస్తాడు చూసారా, నీచభంగ రాజయోగము అన్నాడు చూసారా. అలాగా తర్వాత చదువుకుంటాం, నీచభంగ రాజయోగాలని ఉంటాయి. దేన్నైనా దుర్యోగానికి భంగము అనేటువంటిది 100కి 95% గురుడితో ఉంటుంది, మిగతా 5% చంద్రుడితో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. ఇది మన దగ్గర ఉండాలి. రెమెడీ మనం చెప్పేటప్పుడు గోచార గురుడు కానీ గోచార చంద్రుడు కానీ సహాయకారి అయి ఆ జాతకానికి వర్తించేటువంటి సమయాన్ని మనం గుణించి వాళ్ళకి చెప్పాలి. ఇక్కడికి మనం సప్తమ రవిని ఇంకా పూర్తి చేయలేదు. వచ్చే తరగతిలో కూడా సప్తమ రవి మాట్లాడుకుంటాం. అయితే రాబోయే గురువారం నేను తరగతికి రాలేను. మళ్ళీ వచ్చే ఆదివారం నాడు మళ్ళీ మన తరగతి మనం కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.